మా వాడు పట్టుకుంది చేప తోకంటే నమ్ముతారా అసలు? అది ఎంత పెద్ద ఉంది చూసినారా చేప? దాని ముక్కలు ఇవి, చేప ముక్క. ఇద్దరు కలిసి లేపుతున్నారు. దాని హెడ్ కట్ చేయనీకి ఎట్లా కష్టపడుతున్నారు చూడండి. ఇంత పెద్ద చేప చూడడం ఫస్ట్ టైం. నేను షాక్ అయినా చూసి. దాని సైజు, దాన్ని ఆడ పడేసినారు, పెద్దగా ఉంది. మా వాడు ట్రై చేస్తుండు చూడండి ఎంత పెద్ద ఉందో చూపే. నీకు వీడియోలో కరెక్ట్ అర్థం కాదు కదా ఎంత పెద్ద ఉందని. వాడు మొత్తం చేతుల్ని చాపి అట్లా కొలిచినా కానీ దాని పొడవుని వాడు 2-3 సార్లు అట్లా చేతులు పెడితే అప్పుడు అది అవుతుంది. అంటే 12 ఫీట్ల లెంత్ ఉందంట అది ఇంచుమించు. ఒక 350 కేజీలు అట్లా ఉంటుందంట వెయిట్ కొలవరంట. వేలం వేసేటప్పుడు ఓన్లీ హైటే కొలుస్తారంట. ఈ గాలంతో పట్టినారు దాన్ని. అసలు ఎట్లా పడతారు ఇది నాకైతే తెలియదు. ఇంత పెద్ద చేప ఈదుతుంటే చూస్తే ఎట్లుంటుంది అసలు? వామ్మో. నువ్వు చేయి పెట్టు దాని సైడ్, ఇది గిల్కి పెట్టు. 300 కేజీలు అంట. ఎప్పుడు అడగరు ఆ మనిషి మాత్రం అంతా మీరు డిమాండ్ చేస్తున్నా. మరి ఏంటి అడిగితేను అన్నా నేను అందరిని అలాగే అడిగితేనన్నా. నువ్వేం పైన పుట్టి రాలేదు, ఏదో పుట్టి వచ్చినట్టు అందరి దగ్గర అలాగే మాట్లాడతా నేను. ఆడు వచ్చి రాగానే అన్నాను ఇంత పెద్ద ఉంది. తినరేమో అది దాని తోకలు. తోకకాడికి పోయి ఇట్లా రూపీ చేతులు పెట్టి అటు సైడ్ నుంచి షర్ట్కి వెళ్ళలేదు.
వస్తాయా ఇట్లా రోజు ఇది ఇట్లా వస్తాయా అరదా వస్తాయా రోజు వస్తాయా అలాగే కూడా వాడేస్తారు నలభై 44,000 హైట్ వెయిట్ 10 అడుగులు 10 అడుగులు వెయిట్ పెట్టరా ఇది 150 కేజీలు ఉంటుంది. 150. మీరు ఇక్కడ ఇన్ఛార్జ్ లారీయా కలిసి ఏదైనా ఫంక్షన్లు ఉన్నాయనుకో ఆకుంటారు 12 రోజుల దాకా ఫ్రిడ్జ్లో ఉంటుంది. వాటిని బట్టి పంపిస్తాం. రక్తం అంతా తీసుకోవాలి కదా రక్తం అంతా నమ్మించారండి. ఇంకో పెద్ద చేప వచ్చింది. ఇవన్నీ కొమ్ముకోణం చేపలంట. సో కింది నుంచి పైనకి లాగడానికి ఎట్లా ట్రై చేస్తున్నారు చూడండి. దానికి పెద్ద తాడు కట్టి అట్లా లాగుతున్నారు పైన. ఇంతకుముందు చూసిన చేపతోటి కంపేర్ చేస్తే ఇది చాలా చిన్నది. ఇప్పుడు లాగింది. ఈ పెద్ద చేప ముక్కలు చూసినారా, ఒక్క ముక్క అంతే. అవును, పులుసు ఏకలాగా ఉన్నాయా? ఇదంతా ఒలిసేసి దాన్ని కట్ చేసి తినలేస్ దీనికి బోన్నారు అది బోన్ ఇంకేదో బోన్ మధ్యలో ఏముంటుంది?